10th క్లాస్ పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ కాలేజీకి వెళ్లాల్సిన ఇద్దరు పిల్లలు కటకటాల్లాగా పోవటం, ప్రిన్సిపల్ రూపారెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తా ఉంది కదా. కేవలం ఆ కుటుంబానికి మిగిల్చిన శోకం గురించే కాదు, అసలు పిల్లలేంటి ఇలా తయారయ్యారు, ఏం జరుగుతోంది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే పరిస్థితి, ఆందోళన పడుతున్న సిచ్యువేషన్ కదా. ఎందుకు ఇలా జరిగింది? నల్గొండలో ఒక స్కూల్ ప్రిన్సిపల్ తప్పు చేస్తున్నారు అని మందలించినందుకు తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ సమక్షంలో వార్నింగ్ ఇచ్చినందుకు ఆ ప్రిన్సిపల్ ప్రాణాలనే ఆ పిల్లలు తీసేసిన ఘటన సొసైటీకి ఏం చెప్తా ఉంది? మరీ ముఖ్యంగా పిల్లల గల తల్లిదండ్రులైనా, ప్రభుత్వాలైనా, అడ్మినిస్ట్రేటర్స్ అయినా ఏం ఆలోచించాలి ఇప్పుడు? ఇది కదా అసలు ఛాలెంజ్. ఇప్పుడు అసలు ఇలాంటి పరిణామాలకి కారకులు ఎవరు, కారణాలేంటి, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మాట్లాడదామా? ఇది సొసైటీకి పట్టిన ఒక చీడ కదా. ఆ చీడ పీడ విరగడవ్వాలంటే ఏం చేయాలో మనం వంతుగా డిస్కస్ చేద్దాం రండి. పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు, ఆలోచన గల ప్రతి మనిషి ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తే మనతో పాటు మన చుట్టూ ఉన్న సొసైటీకి మంచిది. నల్గొండ జిల్లాలో ఒక స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అల్లరి చిల్లరగా తిరగడం లాంటివి అయితే పర్వాలా కొంతవరకు, కానీ అరాచకులుగా తయారైపోయారు. స్కూల్ కి బ్యాగులో మొబైల్ ఫోన్స్ పెట్టుకుని వస్తా ఉన్నారు. వాళ్ళ మాట తీరు గాని, వాళ్ళ వ్యవహారాలు గాని చూస్తా ఉంటే వీళ్ళు చేయి దాటిపోయారు అని అనిపించింది ప్రిన్సిపల్ కి. పైగా వాళ్ళు 10th క్లాస్ లో ఉండగానే జల్సాల కోసం గోవా వెళ్ళొచ్చారు. ఇలాంటివన్నీ చూశాక ఆమె వాళ్ళని మందలించడం మాత్రమే కాదు, తల్లిదండ్రులను కూడా పిలిచి మీ పిల్లల పరిస్థితి ఇది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తేనే మీకు భవిష్యత్తు బాగుంటుంది అని తన వంతుగా ఆమె ప్రయత్నం చేశారు. చేసినందుకు పరిస్థితిలో మార్పు రాకపోగా, బుద్ధి మారకపోగా ఆమె ప్రాణాలనే హరించారు వాళ్ళిద్దరు. రూపారెడ్డి తనయుడు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. భర్త కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆమె ఒంటరిగా ఉన్న టైంలో ఇంట్లోకి చొరబడి 24 కత్తిపోట్లుట. ఎంత దుర్మార్గమైన విషయం అంటే, మెంటల్ స్టేటస్ ఆ కుర్రాడిది ఎంత దారుణంగా ఉండుంటుంది, ఎంత క్రిమినలైజ్ అయిపోయి ఉంటుంది, ఎంత కర్కశత్వం ఉంటే ఆలోచనల్లో అలాంటి పని చేస్తారు. మంచి చెప్పినందుకు ప్రిన్సిపల్ రూపారెడ్డి ప్రాణాలు పోయినాయి. కొద్ది రోజుల్లోనే పోలీసులు కేసుని సాల్వ్ చేశారు. అసలు ఎవరు చేశారు ఇదంతా అని పట్టుకున్నారు. 18 ఏళ్ల లోపు వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి జ్యూవెనైల్ హోమ్ లోనే ఎక్కడో పెడతారు. ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఇప్పుడు నల్గొండే కాదు, తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఆలోచించాల్సిన పాయింట్ కదా ఇది. చాలా మంది టీచర్లతో మాట్లాడుతుంటే చెప్తుంటారు, ఎస్పెషల్లీ 7th స్టాండర్డ్ దాటిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో అయినా, ప్రైవేట్ స్కూల్స్ లో అయినా కానీ పిల్లల వ్యవహార సరళి ఎలా మారిపోతుంది అనే విషయం మీద డిబేట్ జరగడం అనేది టీచర్లకే కాదు, తల్లిదండ్రులకు తెలుసోలేదో, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, పిల్లల సైకాలజీని గమనిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఒకప్పుడు చూసుంటాం, మనలో చాలా మందికి ఎక్స్పీరియన్స్. 10th క్లాస్ కి వచ్చినా, ఇంటర్మీడియట్ కి వచ్చినా గానీ నీల్ డౌన్ చేయించేవాళ్ళు, పిచ్చ కొట్టుడు కొట్టినా గానీ చేతులు దులుపుకొని పాజిటివ్ గా తీసుకుని మన టీచర్లు, మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ అనే ఓరియంటేషన్ తో ఉండే పరిస్థితి. ఎందుకునో తెలుసా? అప్పుడు ఒక విలన్ మన జీవితాల్లో లేదు. ఎవరా విలన్? సోషల్ మీడియా, సెల్ ఫోన్. రూపారెడ్డి ప్రాణాలు తీసిన తర్వాత ఆమె లాకర్ నుంచి డబ్బులు దొంగిలించి ఆ ఇద్దరు అరాచకులు మొదటగా చేసిన పని ఏంటో తెలుసా? కొత్త మోడల్ సెల్ ఫోన్ కొనుక్కున్నట్టు. మళ్ళీ చూడండి వ్యసనం ఏ స్థాయిలో ముదిరింది అని చెప్పడానికి. పైగా ప్రిన్సిపల్ ప్రాణాలు తీయాలి అనుకుని వాళ్ళు ప్లాన్ చేసింది కూడా ఆ మొబైల్ చూసేట. వాళ్ళ సెర్చ్ హిస్టరీని చూస్తే మొత్తం దానికి సంబంధించినవే ఉన్నాయి. ఎంత దారుణమైన, దుర్మార్గమైన విషయం. ఈ సోషల్ మీడియా టెండెన్సీస్, చీప్ డోపమైన్ అని నేను చెప్తూ ఉంటానే, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ చీప్ డోపమైన్ అనే వ్యసనం అన్నిటికీ మించి మానసిక బలహీనతలు పిల్లల మీద ఎలా స్వారీ చేస్తా ఉన్నాయి, వాళ్ళ జీవితాలని, ఆలోచనల్ని, మైండ్ సెట్ ని ఎలా చిదిమేస్తున్నాయి అని చూపించిన పరిణామం కదా ఇది. సాధారణంగా సైకాలజీ తెలిసిన వాళ్ళైనా, లేదంటే ట్రెండ్ ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళైనా సోషల్ మీడియా ఇంపాక్ట్ పిల్లల మీద, దట్టు 7th to 10th స్టాండర్డ్ కైండ్ ఆఫ్ అడాలసెంట్ అంటారు కదా, ఆ స్టేజ్ లో ఉన్న పిల్లల మీద ఎలా ఉంటుంది అని చెప్పడానికి 3 రీజన్స్ చెప్తా ఉన్నారు ఈ మధ్యన. అవేంటో తెలుసా? ఒకటి, చీప్ డోపమైన్ ఎడిక్షన్. అంటే రీల్స్ ఇంకోటో మీరు ఏవో ఎక్సైటెడ్ కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే అంతకు మించిన విషయాలు కనబడతా ఉన్నాయి కదా. పైగా ఒకసారి చూసారు అంటే కంటిన్యూస్ గా అవే వస్తా ఉంటాయి, పాపప్ అవుతా ఉంటాయి, చూడమని చెప్తా ఉంటాయి. మన దగ్గర రిస్ట్రిక్షన్స్ కూడా అంతంత మాత్రం కదా. గూగుల్ పేరెంటింగ్ యాప్ తోనో, యాపిల్ లాంటి వాటిలో అయితే ఏజ్ రిస్ట్రిక్షన్ తోనో కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రుల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది? అలాంటి ఆప్షన్స్ ఉన్నాయని ఎంతమందికి తెలుస్తుంది? పైగా మన దగ్గర చీపర్ డేటా అని చెప్పి మొబైల్ కంపెనీలు గవర్నమెంట్ విధానాల మీద ఎక్కి స్వారీ చేసి డిసైడ్ చేస్తూ ఈ నాశనంలో తమ వంతు పాత్ర పోషిస్తా ఉన్నాయి కదా. ఈ డేటా వార్ ఇండైరెక్ట్ గా ఒక కారణం కదా. ఇలాంటివన్నీ జమగూడి పిల్లల నెత్తిన ఆడుతా ఉన్నాయి ఇప్పుడు. అందుకోసమే ఈ చీప్ డోపమైన్ ఎడిక్షన్ అనేది ముందు రీల్స్ తో మొదలవుతుంది, ఆ తర్వాత ఎక్సైటెడ్, ఆ తర్వాత అంతకంటే కిక్ కావాలి, వ్యసనాలు, గోవా టూర్లు, కాస్ట్లీ బైకులు కావాలి.
10th క్లాస్ క్లియర్ చేయడం ఎలాగో తెలియలేదు కానీ కాస్ట్లీ బైక్ నడపాలి అనే థాట్ వచ్చి ప్రాణాలు తీసేయాలి అని వాళ్ళకి అనిపించింది అంటే అది ఎంత దుర్మార్గమైన విషయం. కారణం మెయిన్ ఇగ్నిషన్ సోషల్ మీడియానే. రెండోది టాక్సిక్ కంపారిజన్ అంటారు. అంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకుని సినిమా హీరోలతోనో లేదంటే సంపన్న కుటుంబాలతోనో పోల్చుకునే బలహీన మనస్తత్వం ఉంటుంది. మనలో చాలా మందికి కూడా ఉంటుంది. కానీ పిల్లలకి ఉచ్చ నీచాలు గమనించలేని స్థాయిలో ఆ బలహీనత గనక పట్టేస్తే మనం కూడా అలా ఉండాలి అనే ఒక టాక్సిక్ కంపారిజన్ లోకి వెళ్ళిపోతే అడ్డదారులు తొక్కాలి అనే మనస్తత్వం పెరుగుతా ఉంది అని సైకాలజిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా మేజర్ ఇగ్నిషన్ సోషల్ మీడియానే. నువ్వు ఎక్కడ చూస్తావో ఎవరో కనపడతారు కళ్ళద్దాలు పెట్టుకుని ఖరీదైన బైక్ లో తిరుగుతూ, మనం కూడా అలా ఎందుకు చేయకూడదు అనే చీప్ కంపారిజన్ మానసికంగా బలహీన స్వభావం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా కలగటం మానవ నైజం కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు చిన్నారుల జీవితాన్ని కుంగదీస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక మూడోది ఆల్టర్డ్ సోషల్ స్కిల్స్ అంటారు. అదేంటో తెలుసా? అసలు నీ పనేంటి, నీ టాస్క్ ఏంటి, నీ లక్ష్యం ఏంటి? నువ్వు 10th క్లాస్ పిల్లడివి, 10th క్లాస్ క్లియర్ చేసి కాలేజీకి వెళ్ళాలి, ఏం చదవాలి, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించడానికి బదులు వాళ్ళలాగా రీల్స్ చేయాలంటే, వాళ్ళలాగా జల్సాలు చేయాలంటే, వాళ్ళలాగా గోవా పోవాలంటే, వాళ్ళలాగా మందు కొట్టాలంటే అనే ఒక డీవియేషన్ రావటం, ఒక అన్వాంటెడ్ కంపారిజన్ రావటం, అసలు టాస్క్ నుంచి డీట్రాక్ అయిపోవటం అనే ధోరణి. ఇలాంటి ధోరణి రూపారెడ్డి గమనించారు కాబట్టి ఆమె పిల్లలకు వార్నింగ్ ఇవ్వటమే కాదు పేరెంట్స్ ని పిలిచి చెప్పారు. పైగా ఈ విషయంలో కేవలం పేరెంటింగ్ ని మాత్రమే నిందించామనుకోండి, తల్లిదండ్రులు అలా తయారు చేశారు అన్నామనుకోండి, ఇష్యూని 40% 50% మాత్రమే అడ్రస్ చేసినట్టు. ఒక విద్యార్థి అయినా ఒక పిల్లోడైనా కానీ కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, సొసైటీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేవి కూడా ప్రభావం చూపిస్తాయి కదా, కనీసం 40-50% అయినా. ఇప్పుడు అదే టాపిక్ మాట్లాడుకోవాలి మనం. అందుకోసమే సోషల్ మీడియా గురించి ముందు మాట్లాడాం. ఆ తర్వాత ప్రభుత్వాలైనా, సిస్టమ్స్ అయినా, అడ్మినిస్ట్రేషన్స్ అయినా ఇప్పుడు ఇమ్మీడియట్ గా పిల్లలకి సైకలాజికల్ కండిషనింగ్ అంటారా, లేదంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది రిగరస్ గా ఒక సబ్జెక్ట్ లాగా స్కూల్స్ లోను, కాలేజెస్ లోను చెప్పాల్సిన పరిస్థితి. అంతే కదా, చాలా సార్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి విషయాల్లో చూస్తూ ఉంటాం. ఓన్లీ టెక్నాలజీకి సంబంధించో లేదంటే వరల్డ్ వైడ్ ట్రెండ్స్ గురించి మాత్రమే చూస్తారు. సొసైటీలో ఏం జరుగుతోంది, అసలు మిగతా విషయాల పరిస్థితి ఏంటి, రాజకీయాల దగ్గర నుంచి ప్రాపంచిక పరిణామాల వరకు అనే విషయంలో అవగాహన లేకపోవడాన్ని చూస్తుంటాం. అది కూడా ఒక రకమైన రుగ్మతే. ఇంత సీరియస్ కాకపోయినా కానీ అది కూడా మేజర్ డ్రాబ్యాకే కదా. అందుకోసమే కాలేజీలో కూడా ఉండాలి, అలాంగ్ విత్ స్కూల్స్ అంటున్నా నేను. అసలు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలియాలా. ఆ తర్వాత అసలు ఏ ఏజ్ లో ఏ ప్రియారిటీ అనేది డిసైడ్ చేసుకోగలిగిన కెపాసిటీని ఇన్బిల్ట్ గా వాళ్ళకి అందించే సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి. దానికి ఏ పేరైనా పెట్టండి, కానీ ఆ పని చేయడం అనేది, ఆ ఆలోచనని తట్టి లేపడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా టాస్క్ ఓరియంటెడ్ గా పని చేయాల్సిన ఇష్యూ ఇది అని నల్గొండ ఇన్సిడెంట్ రూపారెడ్డి ప్రాణాల సాక్షిగా తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి చెప్తా ఉంది కదా. మన దగ్గర సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ గురించి 16 ఏళ్ల కాదు 13 ఏళ్ల లోపే అని ఏజ్ లిమిటేషన్స్ కూడా మారుస్తూ రాజకీయాలు చేయడం చూస్తూ ఉంటాం. పిల్లల విషయంలో అలాంటి రాజకీయాలు ఆపాలి. ప్రభుత్వాలైనా, పార్టీలైనా, అడ్మినిస్ట్రేటర్లు ఎవరైనా సరే అలాంటి రాజకీయాలు ఆపి ముందు పిల్లలకి సరైన ఆలోచన వచ్చేందుకు దానికి సైకలాజికల్ సపోర్టే తీసుకుంటారా, లేదంటే కరికులంలో ఎలాంటి చేంజెస్ చేస్తారు అనేది ఆలోచించి అడుగేయటం అవసరం. ఆ తర్వాత పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళే కాదు, అంతగా అవగాహన లేకపోయినా కానీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఎప్పుడు అర్థమవుతుంది? యాంపిల్ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ పెంపకం అనేది మన బాధ్యత అని మనం గ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా మనకి వాస్తవాలు అర్థం చేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. చదువుకోకపోయినా కానీ స్కూల్ అంటే రోజుకి 6 గంటలు 7 గంటలు మాత్రమే ఉంటుందేమో, కానీ మిగతా టైం అంతా పిల్లలు తల్లిదండ్రులతోనే ఉంటారు కదా. అందుకని వాళ్ళతో తగినంత సమయం స్పెండ్ చేయగలిగితే, మాట్లాడగలిగితే, ఏది రైట్ ఏది రాంగ్ అనేది చెప్పగలిగితే గనక వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఉంటారు, కడుపు కోత ఎదురు కాకుండా ఉంటుంది కదా. అందుకోసం తల్లిదండ్రుల వైపు నుంచి కూడా అలాంటి ఆలోచన ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. ఓన్లీ ర్యాంకులు, మార్కులు ఓరియంటేషన్ తో ఆలోచించే వాళ్ళు, లేదంటే పూర్తిగా పట్టించుకోకుండా మేము చదువుకోలా కనీసం వాళ్ళన్న స్కూల్కి వెళ్తున్నారు అనే అల్ప సంతోషంతోనూ వదిలేయడం కాకుండా ఈ విషయం మీద అంటే పిల్లల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని గ్రహించాల్సిన సిచ్యువేషన్ ని ఇప్పుడు మొబైల్ ఫోన్ అయినా, సోషల్ మీడియా అయినా పేరెంట్స్ క్రియేట్ చేసినాయి. ఇక సొసైటీగా మనం కూడా టాక్సిక్ టెండెన్సీకి మనకి నచ్చని వాళ్ళని బల్లింగ్ చేసేస్తూ, మనకి నచ్చిన వాళ్ళని గ్లోరిఫై చేస్తూ, ఉచ్చ నీచాలు మర్చిపోయి సీటు కిందకి ఏళ్ళు వచ్చిన వాళ్ళే అలా ప్రవర్తిస్తున్నప్పుడు మరి మన తర్వాతి తరాలు ఎలా పతనం అయిపోతాయో ఈ పిల్లలు మనకి చూపించారు కళ్ళ ముందు. అందుకోసం సొసైటీ కూడా ఇప్పుడు రియలైజ్ కావాల్సిన పరిస్థితి. పేరెంట్స్ వైపు నుంచి అయినా, సిస్టమ్ వైపు నుంచి అయినా, సొసైటీగా మన వైపు నుంచి అయినా కానీ మన బాధ్యతను మనం నిర్వర్తించట్లా ప్రాపర్గా, వీఆర్ నాట్ ప్రాపర్ అనే విషయాన్ని రూపారెడ్డి మనకు గుర్తు చేశారు. అవునా కదా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం అంటే మన జీవితాలు అని గుర్తుపెట్టుకోండి.